ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే మనకి చేతులు వెనకాతల ఇక్కడ ఆల్బో దగ్గర ఇంకా అలాగే బ్యాక్ నెక్ మీద ఇంకా కాళ్ళ మీద కూడాను నల్లగానైతే అయిపోతూ ప్యాచ్ లాగా కట్టేస్తుంది అనమాట. అక్కడ గట్టిగా కూడా అయిపోతుంది చర్మము, రఫ్ గా గట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది, దీనికి సంబంధించి మనం ఏంటి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, లేదంటే బయటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి డబ్బులు స్పెండ్ చేయలేక ఏంటంటే వదిలేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇలాంటి ఏరియాల్లోని నల్లగానైతే అయిపోతూ ఉంటుంది. నల్లగా అయిపోవడం ఇంకా అలాగే అక్కడ రఫ్ గా కూడా వచ్చేస్తుందండి. స్కిన్ అంతా కూడాను చాలా రఫ్ గా అయిపోతుంది. ఒకవేళ బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టినా కూడాను ఒక్కొక్కసారి మంచి రిజల్ట్ అయితే రాదు. సో టైము వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఒక చక్కటి పద్ధతిని అయితే ఉపయోగించవచ్చు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కొంచెంగా కేర్ తీసుకొని బ్యాక్ నెక్ ఇంకా అలాగే ఈ ఆల్బో దగ్గర కాళ్ళ దగ్గర కూడాను మనం శ్రద్ధ అయితే చూపించాలి. అంతేకాదు చక్కటి బాడీ స్క్రబ్బరు ఇంకా అలాగే దాంతో పాటుగా ఒక బాడీ బటర్ అయితే ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ వల్ల హిమాలయన్ రోజ్ బాడీ బటర్ ఇంకా అలాగే స్క్రబ్బర్ అనమాట. ఇవి ఎలా పనిచేస్తాయి, ఎలా యూజ్ చేయాలని చెప్తానండి ఈ రోజు వీడియోలోని. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి మనము బాడీ స్క్రబ్బర్ అయితే ఉపయోగించాలన్నమాట. బాడీ స్క్రబ్బర్ మనకి ఎంత వస్తుందని అంటే విడివిడిగా కొన్నట్లయితే 199 రూపాయలు అలా ఉందన్నమాట. మనకి కాంబో ఆఫర్ అయితే వస్తుందండి ఇందులోని. అదేంటంటే బాడీ స్క్రబ్బరు ఇంకా అలాగే బాడీ బటరు దీంతో పాటుగా లోషన్ అయితే వస్తుంది. మూడు కూడాను మంచి స్మెల్, హిమాలయన్ రోజ్ కదండి, మంచి వాసన అయితే వస్తుంది అనమాట. అయితే ఇది స్క్రబ్బర్ లోపల అయితే ఈ రకంగానైతే ఉంటుంది. మనకి పింక్ కలర్ లోనైతే రాదు, వైట్ కలర్ లోనే చిన్న చిన్న మాలిక్యూల్స్ అయితే ఉంటాయి అనమాట. మంచి ఫ్రీగ్రెన్స్ తో వస్తుంది. మీరు హ్యాండ్ ఇంకా అలాగే లెగ్స్ ఎక్కడైతే ఈ స్క్రబ్బర్ యూజ్ చేయాలనుకుంటున్నారో శుభ్రంగాను సోప్ పెట్టి కడిగేసేయండి. ఆ తర్వాత తుడిచేసుకొని ఆ స్క్రబ్బర్ ని అప్లై చేసి గట్టిగానైతే పాముతూ ఉండాలండి. ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు వీలుంటే. లేదు అనుకున్న వాళ్ళు కనీసం 2 రోజులకు ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం నల్లగానైతే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఇక్కడ కొంచెంగా నలుపెక్కింది అనమాట. అది నేను చాలా వరకు పోయిందండి, చాలా బాగా పనిచేసింది. ఏంటంటే స్క్రబ్బర్ తోని గట్టిగా పాముతూ ఉండాలి ఇక్కడ ఇంకా అలాగే నెక్ ఏరియాలోని లెగ్స్ దగ్గర కూడాను. మనం ఏంటంటే ఈ పనుల్లో పడిపోయి కిందన కూర్చుండిపోతూ ఉంటాము. మట్టం వేసుకొని కూర్చునేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం రఫ్నెస్ వచ్చేయడం, దళసరిగా అయిపోయి అక్కడ చర్మం అంతా కూడా పాడైపోవడం వల్ల ఇలా నల్లగా అవుతుంది అనమాట. 15 నిమిషాలు అయితే స్క్రబ్బింగ్ అయితే కంపల్సరీ చేయాలండి, గట్టిగానైతే పాముకోవాలన్నమాట. ఆ తర్వాత వాష్ చేసుకొని ఇదిగోండి బాడీ బటర్. ఈ బాడీ బటర్ ఈ రకంగానైతే ఉంటుంది. ఈ బాడీ బటర్ ఏంటంటే రాసిన తర్వాత మనకి చాలా స్మూత్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇది కూడా వైట్ కలర్ లోనే వస్తుంది. రోజ్ ఫ్రీగ్రెన్స్ అనమాట. ఈ ఫ్రీగ్రెన్స్ 2-3 డేస్ వరకు మనకు పోదండి, అలా వస్తూనే ఉంటుంది. మంచి స్మెల్ ఇంకా అలాగే బాడీ బటర్ అప్లై చేసిన తర్వాత చాలా స్మూత్ గా అయిపోతుంది. స్కిన్ ఎంత స్మూత్ గా అవుతుందంటే నీళ్ళు ఇలా వేసినా కూడా ఇలా జారిపోతాయండి, అంత స్మూత్ గా అయితే అయిపోతుంది. అయితే దీనికన్నా ముందు ఏంటంటే మీకు చేతుల మీద కానీ లేదంటే కాళ్ళ మీద కానీ హెయిర్ ఉన్నట్లయితే అది పూర్తిగా తీయించేసుకోండి. ఆ తర్వాత ఇవి రెండు యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.